డెవలప్మెంట్ చూశారు. గతంలో ఏంటంటే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి డెవలప్మెంట్ అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంతర్జాతీయంగా మన అమరావతిని చూపించాలనే విధానంలో ఇటు వెళ్తున్నారు. ముందు కొంతమంది ఏమంటున్నారంటే తినడానికి లేదు కానీ మీసాలకు సంబంధించిన నూనె అనే కాన్సెప్ట్ ఒకళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఏమనడానికంటే వీళ్ళు చేసే ఇంతకు ముందు గత ప్రభుత్వం చేసింది మన వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో అదే పథకాల్లో ముందుకెళ్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా ఏమీ చేయట్లేదు. ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది వాళ్ళు చేసినవన్నీ బయటకు చెప్పుకోలేదు. ఆ రోజున వాళ్ళు చేసిన మైనస్ అల్లా అదే. వాళ్ళు చేసిన పథకాలన్నీ బయటకు చెప్పుకోకుండా ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటారు అని అనుకున్నారు. కానీ వీళ్ళు అలా కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అలా కాదు. వీళ్ళు చేసినవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఓపెన్ చేసిన వైజాగ్లో అది ఎట్లా ఎవరు చేసింది అది? ఇప్పుడు దానికేమో తెలుగుదేశం పసుపు జెండాలు కట్టేసేసి వాళ్ళు ఓపెన్ చేశారు. ఇదే విధానంలో చూసుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా సాగాయి. మరి ఇప్పుడు చూసుకుంటేనే నిర్వీర్యమైన కొంతమంది అంటున్నారు. నిజంగా అసలు ఉన్నాయి సార్ ఆరోగ్య? ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు లేవుగా. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎంతో బిజీగా ఉండే హాస్పిటల్స్ ఒక సామాన్యుడు వెళ్ళలేక ఏ హాస్పిటల్ చూసినా సరే సెన్సేషన్ లేదు వాళ్ళకి. ఇది డబ్బులు పెట్టి చూపించుకునే వాళ్ళే తప్ప ఆరోగ్యశ్రీ పథకం మీద సామాన్యుడు చూపించుకునే అంత అవకాశం లేదు. అట్లా అయిపోయింది ఈ రోజున. ఒక విషయం చెప్పాలంటే అడగాలి అంటే కనుక నిజంగా నిబద్ధత గల నాయకుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే జనం ఎక్కువ వస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి గారు వస్తే ఎక్కువ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన దసరా టైంలో దీపావళి టైంలో మన బీసెంట్ రోడ్ లో తిరిగారు. నాకు తెలిసి అయితే ఒక్క మనిషి కనబడలే. నేను అక్కడే ఉన్నా, ఒక మనిషి కనబడలే. మరి జగన్ గారు వస్తే తండోపతండాలు వస్తున్నారు. అది ఆదరణ చూస్తామే గానీ ఓట్లలో గెలిచారా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ఓట్లు తప్పు జరిగింది అని అన్నాడు. తెలుగుదేశం మీద ఎందుకు చూపిట్లా? వీళ్ళు చేయలేదా? ఎవరికి తెలియని ఇది అట్లాగే సంక్షేమ పథకాలు మేము అందించినంత భారీ బడ్జెట్లు ఎవరు అందించలేదు అంటున్నారు. కానీ అవే పేర్లు కొంచెం రిలేటివ్ గా ఉన్నాయని జనాభిప్రాయం. మీరేమంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంతకు ముందు ఎందుకు చేయలే? 9 సంవత్సరాలు గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు? 2019 ముందు గెలిచినప్పుడు ఎందుకు చేయలే? జగన్ గారు వచ్చిన తర్వాత మీకు మెలకు వచ్చిందా? 40 సంవత్సరాలు లేవు, 40 ఏళ్ళ అనుభవం లేదు, 40 ఏళ్ళ అనుభవం ఉంది అని అన్నారు కదా. మరి నువ్వు ఎందుకు చేయలే? ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు 2029లో పాత ప్రభుత్వాలు వస్తాయని అపోహలు ఉన్నాయి, నేను రానివ్వను, నేను 15 ఏళ్ళ కూటమితో కలిసి ఉంటాను అంటున్నారు. అది ప్రజల అభిప్రాయం కదా. మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం అనవసరం అండి. ఆయనకి ఏం రాజకీయం తెలియదు. ఇప్పుడు కులం గురించి ఎత్తుకొచ్చి గెలిచాడు. ఇప్పుడు ఆ కులానికే న్యాయం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం? ఏదన్నా కొంచెం వచ్చినప్పుడు ప్రజల్లో ఉంటున్నారా లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ పట్టుకుని వస్తున్నారా? ఉంటున్నారు. మన హైదరాబాద్ లో ఇక్కడికి ఫ్లైట్ లో తిరుగుతున్నారుగా, ఆ గాలిలో ఫోటోలు తీసుకుంటున్నారు కదా. అదే ఉండడం జనాల్లో. అంతకు ముందు వచ్చి ఊగిపోయాడు అని. ఇప్పుడు అదేం లేదు. మరి కోనసీమ పర్యటనలో అనడం జరిగింది, నేను అదేంటి ఒక సమస్య మాకు వారసత్వంగా వచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము బజ్జలం అవుతామంటున్నారు. ఆల్రెడీ 18 నెలలు అయింది కాబట్టి తీర్చలేని సమస్యలు ఎట్లా అవుతాయండి? జగన్ తీర్చలేదా? మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, ₹1 కోటి కాడికి ఇచ్చారు. ఈయనేమిచ్చాడు? 2 లక్షల. 2 లక్షలకి ₹1 కోటి ఏమన్నా సంబంధం ఉందా అసలు? అలాగే దేని తీరుతున్నాడు పవన్ కళ్యాణ్? దేన్ని ప్రశ్నిస్తున్నాడు? ఏది చేయలేడు. అయ్యి మాటలు అంతవరకే, జనాల్లో ముందుకెళ్లే మాటలు తప్ప. 2024లో మళ్ళీ ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగా మీ మెజారిటీ తెప్పించుకోవాలన్నా కానీ ఈసారి రాదు. అంటే ప్రజాదరణ నిజంగా ప్రజల్లో ఉంది వేరంటారు. అంతే కదా. అసలు ఆయనకి ఆదరణ అనేది లేదు. మన కులం అనేది రెచ్చగొట్టి గెలవకపోతే, ఆ కూటమితో కలవకపోతే ఒక్క సీటు కూడా రాదు. ఎలా సార్? స్థానిక ఎన్నికలు ఉన్నాయి త్వరలో, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక పక్క అందినోళ్ళు అందినాయి అంటున్నారు, అందనోళ్ళు అందలేదు అంటున్నారు. కాబట్టి ఒపీనియన్ వాళ్ళకే వదిలేద్దాం. ఎలా ఉంటుంది అంటారు? అంటే స్టేట్లో ఏదుంటే అదే అని. స్థానిక ఎన్నికలు అంటే పైన ఏదైతే ఉందో దాన్ని బట్టే ముందుకెళ్తారు తప్ప వాళ్ళు ఏదో ఇప్పుడు పైన జగన్ ఉన్నాడు, జగన్ గెలిచాడు, ఇక్కడ గెలుస్తాడా? ఒకవేళ సపోజ్ ఇక్కడ జగన్ పైన నిల్చున్న వాళ్ళు ఎవరన్నా గెలిచారు అనుకో, పైనుంచి ఏమైనా పథకాలు వస్తారా? కనీసం ఆ ప్రెసిడెంట్ గెలిచాడు అంత పేరుకి తప్ప అక్కడికి ఏమీ రావు. వాడి తరపున చేయడానికి ఏమీ రావు. మన పక్కన ఉన్న అమరావతి వల్ల కొద్దిగా రియల్ ఎస్టేట్ ఏమైనా కనపడుతుందా? అమరావతి అంటే అమరావతి వాళ్ళకి ఇక్కడికే లాభం అండి, మిగతా వాళ్ళకి వీళ్ళకి లాభం ఉందా? అంటే 2వ దశ 3వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇస్తారు అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని పాపం వాళ్ళు అయోమయంలో ఉన్నారు. క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏదైతే మా ముందుకి అధికారులు వచ్చి చెప్తే మేము నెక్స్ట్ సిద్ధం అవుతామని రైతులు అంటున్నారు.
సిద్ధం అవుతాం అంటే అండి అది జరిగిన తర్వాత జరిగింది అనుకోవడమే. అవి జరిగే ఏం కాదు. ఇప్పుడు ఎన్నో చెప్పాడు చంద్రబాబు ఇంతకు ముందు, ఏదన్నా చేశాడా? ఇట్లాగే ముందుకి సర్దుకుంటా వెళ్ళిపోతాడే తప్ప ముందుకి నడిపించే రాజకీయం ఏం కనిపించట్లా. మీ ఒపీనియన్ ప్రకారం 2029 ఎలా ఉంటుంది? 2029 జగన్ కంపల్సరీ వస్తాడండి. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది జనాలు కూడా ఇప్పుడు వాళ్ళకి అసలు ఆయన జగన్ గారు ఓడిపోవడం కూడా ఆయనకు మంచిది, ప్లస్ ఆయనకి. ఎందుకంటే ఆయన ఏంటి వీళ్ళు ఏంటి అనేది డిఫరెన్స్ చాలా బాగా కనబడుతుంది. వ్యతిరేకత అనేది కూటమి మీద చాలా ఉంది. ఈసారి అది 2029లో చూపిస్తారు జనం. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎందుకంటే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. గత ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమం కొనసాగుతుందంటారా, లేదా కొత్తగా ఇచ్చే సూపర్ 6 బాగానే ఉందా? లేదండి, కొత్తగా బాగానే ఉంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంత సక్రమంగా పథకాలు అన్నీ జరుగుతున్నాయి. కొత్త పింఛన్ పథకం అనేది కూడా వస్తే బాగుంటుందని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అదొకటి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఒక పక్క బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు కానీ పని మాత్రం బాగా చేస్తున్నారు. పల్లెటూరులో ఎక్కువ శాతం తిరుగుతున్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. కోనసీమ జిల్లాలో మొన్న వెళ్ళొచ్చారు, ఎలా అనిపిస్తుంది అంటే ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే ఏదన్నా చూడొచ్చు, పద్దాక ప్రభుత్వాలు మారితే కొద్దిగా ఇబ్బంది అంటున్నారు, ఏమంటారు? పవన్ కళ్యాణ్ సార్ మ్యాజిక్ ట్రైన్స్ అని చెప్పి ఇట్లా కొత్త కొత్త ఇవన్నీ మొన్న పర్యావరణ పట్ల అని ఆయన అన్ని బాగా చేస్తా ఉన్నారు. ఆయన సార్ పవన్ కళ్యాణ్ సార్ వర్క్ అయితే వెరీ బాగుంది సార్, బాగా చేస్తున్నారు. మాజీ ప్రభుత్వాలు కూడా మేము ప్రజల్లోకి వస్తాం, ఓడిపోయిన చోట గెలవాలని చెప్పి జనవరి నుంచి మళ్ళీ జిల్లాల యాత్ర అని జగన్ గారు అంటున్నారు. కానీ సమయం ఉంది కాబట్టి, పెద్ద ఎలక్షన్స్ మళ్ళీ చాలా టైం ఉంది కాబట్టి ఎలా ఉంటుందంటే స్థానిక సంస్థల్లో వాళ్ళ హవా ఏమైనా ఉంటుందా? బాకీ ప్రభుత్వం లేదు సార్, మళ్ళీ నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేరే పార్టీకి వ్యతిరేకత కాదు. పార్టీ పోయినసారి ప్రభుత్వానికి పనితీరు కానీ ఇది కానీ జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఆయన పనులు మంచి పథకాలు చేశాడు. ఈయన చేస్తారు, వాళ్ళ మీద కొంచెం వీళ్ళు బెటర్ అనుకుంటున్నాను సార్. విశాఖపట్నంతో పాటు ఇటు అమరావతి డెవలప్ అయితే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ నినాదం. కొంచెం సమయం ఇవ్వమంటున్నారు, చూడొచ్చు. అక్కడదక్కడ ఇక్కడే సార్, ఎవరి ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్లో చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అట్లా ఎవరి ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రకృతి విపత్తులప్పుడు ప్రభుత్వాలు ఈ మధ్య కొంచెం ఫాస్ట్ గా ఎలక్ట్ చేస్తారు, బాగా చేస్తున్నారండి వాళ్ళు. దాంట్లో ముందుగానే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా బాగా ముందస్తు చర్యలు, ముందు జాగ్రత్తలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరూ ముందు జాగ్రత్తలు చేసుకున్నారు. పనులు కూడా బాగా చేస్తున్నారు. గతంలో కంటే కూడా సామాన్యుడికి పనులు దొరుకుతున్నాయి. ఈ టాపీ మేస్త్రులు కానీ మిగతా సెక్షన్లు అన్ని కేటగిరీస్ చూసుకుంటే డైలీ వర్క్ బాగా జరుగుతాయి పనులు. అప్పుడు ఇంకా అంటే స్టాండ్ ఆపడం వల్ల పోయినసారి కార్మికులు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు కొంచెం బెటర్. టోటల్ గా 2029 వేవ్ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. కూటమి అంటారా, నెక్స్ట్ ఏదైనా ఛాన్స్ ఉంటుంది? అంటే ప్రజల అభిప్రాయం ఉండేది కండి, మన ఒకటి అంటే కాదు, రెండు ఉంటుంది. వాళ్ళు